రైట్ ఇక తెలంగాణ స్పీడ్ న్యూస్ అప్డేట్స్ చూద్దాం. బీఆర్ఎస్ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంపూర్ణ ఆరోగ్యంతో త్వరలోనే ప్రజల మధ్యకి వస్తారని మాజీ మంత్రి హరీష్ రావు చెప్పారు. పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని బీఆర్ఎస్ క్యాడర్తో తెలంగాణ భవన్లో హరీష్ రావు మాట్లాడారు. ఫిబ్రవరి నెల నుంచి ప్రతిరోజు తెలంగాణ భవన్కి ప్రతిరోజు వచ్చి కార్యకర్తల్ని కలుస్తారని హరీష్ రావు తెలిపారు. త్వరలోనే కేసీఆర్ జిల్లాల పర్యటనలుంటాయని హరీష్ రావు వివరించారు. కేసీఆర్ కిట్ మీద కేసీఆర్ గుర్తుని కాంగ్రెస్ చెరిపేస్తోందని, కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల్ని రద్దు చేస్తున్నారని, ఏడాదిలోనే ప్రజల నుంచి తిరుగుబాటు తప్పదని హరీష్ రావు విశ్లేషించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన బీఆర్ఎస్ పార్టీ లోక్సభ ఎన్నికలపై కసరత్తు చేస్తోంది. పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటును కూడా బీఆర్ఎస్ గెలవలేకపోయింది. సింగరేణి కోల్ బెల్ట్ ఏరియాలో బీఆర్ఎస్ గ్రాఫ్ కూడా దెబ్బతింది. ఇటీవల జరిగిన సింగరేణి ఎన్నికల్లో బీఆర్ఎస్ అనుబంధ కార్మిక సంఘానికి చేదు అనుభవం మిగిలింది. దీంతో పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గ పరిధిలో తిరిగి పట్టు నిలుపుకోవాలని బీఆర్ఎస్ భావిస్తోంది. సిట్టింగ్ లోక్సభ స్థానాన్ని తిరిగి గెలిచేందుకు బీఆర్ఎస్ ఎత్తులు వేస్తోంది. దీనికి అనుగుణంగా తెలంగాణ భవన్లో పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. సమీక్షకు హరీష్ రావు, కేశవరావు, పోచారం శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా అధ్యక్షులు, జిల్లా పరిషత్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, వివిధ మండలాల కీలక నేతలు హాజరయ్యారు. ఒక్కో నియోజకవర్గం నుంచి 70 మంది కీలక నేతల్ని ఈ సమావేశానికి రప్పించారు. హైదరాబాద్ లో ఫార్ములా ఈ రేసింగ్ రద్దయింది. ఫిబ్రవరి 10న జరగాల్సిన ఈవెంట్ ని రద్దు చేస్తున్నట్లు నిర్వాహకులు అధికారికంగా ప్రకటించారు. ప్రభుత్వం నుంచి స్పందన సరిగా లేకపోవడం వల్లే రద్దు చేస్తున్నామని ప్రకటించారు. తెలంగాణ రాజ్భవన్ కి మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేరుకున్నారు. కాగా ఆయనకి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలికారు. అనంతరం రాజ్భవన్ లో గవర్నర్ తో కలిసి మధ్యాహ్నం భోజనంలో పాల్గొన్నారు. నిన్న హైదరాబాద్ లో ధ్యాన మందిరంలో జరిగిన కార్యక్రమంలో రామ్నాథ్ కోవింద్ పాల్గొన్నారు. వైఎస్ షర్మిల కాంగ్రెస్ లో చేరికపై ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ స్పందించారు. వైఎస్ రాజారెడ్డి, రాజశేఖర్ రెడ్డి ఆత్మతో మాట్లాడేందుకు ప్రయత్నించానని, కానీ కుదరలేదన్నారు. ఈ క్రమంలో తనకి ఒక విషయం అర్థమైందని, వారు బ్రతికుంటే షర్మిలని కాంగ్రెస్ లో చేరకుండా ఎలా అడ్డుకునేవారో తెలిసిందన్నారు. రాజకీయాలంటేనే దరిద్రమని, ఇంత దరిద్రమైన రాజకీయాల్ని 200 దేశాల్లో ఎక్కడా చూడలేదని కేఏ పాల్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 33 మంది నామినేటెడ్ చైర్మన్ల పదవులు రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవలే గత ప్రభుత్వం నియమించిన 54 మంది వివిధ కార్పొరేషన్ల చైర్మన్ల నియామకాల్ని రేవంత్ సర్కార్ రద్దు చేసింది. ఇక ఇవాళ గత ప్రభుత్వం నియమించిన గ్రంథాలయ సంస్థల చైర్మన్లు, సభ్యుల్ని తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. ట్రేడింగ్ మోసం కేసులో గోవాకి చెందిన రోనక్ అనే యువకుడిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. 6 నెలల్లో ఇన్వెస్ట్ చేసిన మనీ 30% రిటర్న్ వస్తాయని పలువురిని మోసం చేశాడు. కాగా విచారణ చేపట్టిన పోలీసులు రోనక్ తన దగ్గర 3,16,34,000 పెట్టుబడులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడి నుండి 2 ల్యాప్టాప్స్, 6 మొబైల్స్, 5 చెక్ బుక్స్, 6 సిమ్ కార్డులు, 15 ఏటీఎం కార్డ్స్ స్వాధీనం చేసుకున్నారు. ఇక ఆన్లైన్ గేమింగ్ ఫ్రాడ్ కి పాల్పడుతున్న హితేష్ గోయల్ ని సైతం అరెస్ట్ చేశారు. బ్యాంక్ ఖాతాలు, వ్యాపారి ఐడీలు అందించడంతో పాటు అమాయకపు ప్రజల్ని మోసం చేస్తున్నాడని కేసు నమోదు చేశారు. హితేష్ ని ఆయన స్నేహితుడు సంజీవ్ వద్ద 1,40,00,000 పోలీసులు స్వాధీనం చేసుకున్నామని హైదరాబాద్ సిపి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. అనుమతులు లేకుండా మందులు తయారు చేస్తున్న కంపెనీలపై డ్రగ్స్ కంట్రోల్ అధికారులు దాడులు చేశారు. సంగారెడ్డి జిల్లా బొంతపల్లి పారిశ్రామికవాడ రక్షిత్ డ్రగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ లో అనుమతులు లేకుండా డయాసెరిస్ తయారు చేస్తున్న అధికారులకి సమాచారం అందించి దీంతో అధికారులు రక్షిత్ డ్రగ్స్ కంపెనీలో సోదాలు చేశారు. లేబుల్ చేసిన పసుపు రంగు పొడి నింపిన 9 డ్రమ్ముల్ని డీసీఏ అధికారులు గుర్తించారు. 50 లక్షల రూపాయల విలువ చేసే డయాసెరిన్ మందుని స్వాధీనం చేసుకున్నారు. కంపెనీపై కేసులు నమోదు చేశారు. ఎలాంటి అనుమతి లేకుండా ప్రజల ఆరోగ్యంతో ఆటలాడేలా మందులు తయారు చేస్తే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని డ్రగ్స్ కంట్రోల్ అధికారులు హెచ్చరించారు. తెలంగాణలో నేటితో ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం ముగియనుంది. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా 1 కోటికి పైగా దరఖాస్తులు వచ్చాయని అధికారులు తెలిపారు. ఇవాళ ఆఖరి రోజు కావడంతో దరఖాస్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 6 గ్యారెంటీల కోసం సుమారు 1 కోటి మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లాలో దరఖాస్తుల సంఖ్య 12 లక్షలు దాటనుంది. 1 లక్షకి పైగా రేషన్ కార్డుల కోసమే అప్లికేషన్లు వచ్చినట్లు తెలుస్తోంది. ఇక రేపటి నుంచి దరఖాస్తుల్ని ఆన్లైన్ ప్రక్రియ మొదలు కానుంది. దీనికోసం ఇప్పటికే డేటా ఎంట్రీ ఆపరేటర్లకి అధికారులు శిక్షణ పూర్తి చేశారు. వరంగల్లో లంచం తీసుకుంటూ కెమెరా కంటికి చిక్కిన ట్రాఫిక్ ఎస్ఐ డేవిడ్ పై పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్
సస్పెన్షన్ వేటు వేశారు. ములుగు క్రాస్ రోడ్లో వాహనదారుడి నుంచి లంచం తీసుకున్నారని ఎస్ఐ డేవిడ్ బాగోతాన్ని కొందరు పౌరులు వీడియో తీశారు. దాన్ని సిపి అంబర్ కిషోర్ ఝాకి పంపించారు. దీనిపై సిపి కిషోర్ విచారణకి ఆదేశించారు. ఎస్ఐ డేవిడ్ ని హెడ్ క్వార్టర్స్ కి అటాచ్ చేశారు. విచారణ ఆరోపణలు నిజమని తేలడంతో ఎస్ఐ డేవిడ్ ని సస్పెండ్ చేస్తూ సిపి అంబర్ కిషోర్ ఝా ఉత్తర్వులు జారీ చేశారు. మెదక్ జిల్లా హవేలీగన్పూర్ మండలం పూచన్పల్లిలో విషాదం చోటు చేసుకుంది. తల్లి కొడుకులు హార్ట్అటాక్తో మృతి చెందారు. దాంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. నర్సింహులు గౌడ్ అనే వ్యక్తి ఆటో నడుపుకునేవాడు. వేకువజామునే ఛాతీలో నొప్పి రావడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే మార్గ మధ్యలోనే నర్సింహులు గౌడ్ మృతి చెందాడు. ఇక కొడుకు మరణ వార్త తెలుసుకున్న తల్లి లక్ష్మి అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. హఠాత్తుగా హార్ట్అటాక్ రావడంతో అక్కడే మరణించింది. హుస్నాబాద్ టౌన్లోని ఆదర్శ హమాలీ సంఘ కార్మికులతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమావేశమయ్యారు. హుస్నాబాద్లో తన గెలుపుకు కృషి చేసిన హమాలీ సంఘం కార్మికులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ క్రమంలో కార్మికుల సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. త్వరలోనే హమాలీ సంఘం కూలీల సమస్యల్ని పరిష్కరిస్తామని, ఎలాంటి సమస్యలైనా తమ వద్దకి వచ్చి ఫిర్యాదు చేస్తే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. పేద మధ్యతరగతి ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు ఖమ్మంలోని ప్రశాంతి హాస్పిటల్ ముందుకొచ్చింది. కరోనా లాంటి కష్టకాలంలోనూ ముందుండి ఎంతో మంది రోగులకి సేవలు చేసిన ప్రశాంతి హాస్పిటల్ నూతన బ్రాంచ్ ని నెహ్రూ నగర్ లో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి తుమ్మల ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రశాంతి హాస్పిటల్ సేవల్ని చైర్మన్ డాక్టర్ భరత్ బాబు మంత్రి కొనియాడారు. ప్రైవేట్ హాస్పిటల్ కి ధీటుగా సేవలు చేస్తూ బాధితులకు అతి తక్కువ ఖర్చుతో సేవలు అందిస్తోంది. అంత మెరుగైన సేవలు అందిస్తున్నందుకు హాస్పిటల్ కి ప్రభుత్వం నుండి ఎలాంటి సహకారం కావాలన్నా అందుబాటులో ఉంటామని మంత్రి తుమ్మల హామీ ఇచ్చారు. హైదరాబాద్ శివార్లోని కుత్బుల్లాపూర్ మల్లంపేట నారాయణ ఉమెన్స్ కాలేజీ హాస్టల్లో విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయింది. 2 రోజుల క్రితం ఈ ఘటన జరిగింది. వారిని చికిత్స నిమిత్తం నిజాంపేట ఎస్ఎల్జీ ఆసుపత్రికి తరలించారు. కళాశాల యాజమాన్యం తల్లిదండ్రులకి సమాచారం ఇవ్వడంతో అస్వస్థతకు గురైన విద్యార్థుల్ని ఇళ్లకు తీసుకువెళ్లారు. విషయం తెలుసుకున్న ఫుడ్ ఇన్స్పెక్టర్ బృందం కళాశాలలో వంటగదిని తనిఖీ చేసింది. శాంపిల్స్ సేకరించి నోటీసులు జారీ చేశారు. ఫుడ్ పాయిజన్ కి గల కారణాలు తెలియాల్సి ఉంది. కళాశాలకు సప్లై అవుతున్న ట్యాంకర్ నీటి వల్లే విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు అంచనా వేస్తున్నారు.